స్నేహభావం గ్రూప్ సభ్యులకు నేను రాత్రి పెట్టే మెసేజ్లు కొంచెం విసిగి రప్పించవచ్చు, కానీ అందులో నిజమైతే ఉన్నది. నేను వీడియోలో 10 సార్లు మీకు విసిగెక్కించే కార్యక్రమాలు, స్పీచ్లు అవి ఇవ్వను. ఇది నన్ను అర్థం చేసుకుంటారని లాస్ట్గా చెప్పేశాను. అందులో మెసేజ్లు కూడా మీరు కొంచెం ఇబ్బంది పడినా కొంచెం చదవండి. అది నిజమనిపిస్తే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. నేను అడిగిన మీకు తోచింది ప్రతి నెల నాకు ఇస్తాను అని అనిపిస్తేనే నేను ఆ గ్రూప్లోని వేరే గ్రూప్లను యాడ్ చేస్తాను. ఇందులో ఇంకోటి ఉంది. ఇది అంటే నేను చేసేదానికి మీరు ఇవ్వాలని ఒక ఇది లేదు. ఇది మంది అనుకుంటేనే సహకరించండి. కానీ ప్రతిదీ కూడా మీకు అప్ టు డేట్ నేను చేస్తాను. నా పాతవి ఇప్పుడువి అన్నిటివి కూడా మీకు అప్ టు డేట్ ఎప్పుడు ఇస్తుండే ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు సహకరిస్తున్నటువంటివి కూడా నేను మీకు ప్రతిదీ లైవ్ ఇస్తాను. ఇంకోటి ఏంటంటే, దయచేసి ఫుడ్ వేస్ట్ చేయకండి. దానం అనేది అది అర్థం పర్థం లేకుండా చేయకండి. దానికి నేను ఒక తోవ నేను అనేది ఒకటి సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు సహకరించండి. నేను మినిమం రోజుకి 5 రూపాయలు చొప్పున, నెలకి 150 రూపాయలు అడిగాను. అంతకు మించి కలిగితే మీరు ఎంత ఇచ్చినా నాకు పర్వాలేదు. అయితే నెలకి ఇందులో 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక 500 రూపాయలు ఏ కార్యక్రమం జరిగినట్టు అయినా కూడా ఇందులో 500 రూపాయలు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది మంది అనుకుంటే చేయండి, లేకపోతే పర్వాలేదు. ఇందులో చేసినా చేయకపోయినా సహాయం అనేది ప్రతి ఒక్కరికి కూడా మన నుంచి వెళ్తుంది. కాకపోతే మన అని చెప్పుకోవడానికి కొంతమంది నాకు కావాలి. ఈ గ్రూప్ ఇప్పటి వరకు నేను కూడా మనిషినే, నేను కోటీశ్వరుని కాదు. ఇప్పటి వరకు ఈడ్చుకొని వచ్చాను. నా ఆశయం అయితే కొంచెం గట్టిది. కాకపోతే ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం వెనక మీ అందరూ సహకరిస్తే చేయగలను. దయచేసి అర్థం చేసుకొని మీరు ఎవరైతే ఐఎమ్ సపోర్ట్ అని పెడతారో వాళ్ళకి వేరే గ్రూప్లను పెట్టి ఈ గ్రూపు సాధారణంగా నడిపిద్దాం. ఆ గ్రూప్ అంటే మీ అందరి చేతుల మీద, నాకు ఎవరెవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరి చేతుల మీద ఇది నడిపిస్తాను. అయితే ఇప్పుడు ఎవరెవరు అనేది ఇందులోని చేస్తారు అనేది ఒక ఐఎమ్ సపోర్టెడ్ అని పెట్టితే నేను వాళ్ళని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. 18వ తారీఖునే కన్ఫర్మ్డ్గా, అంటే ఇలాగ కండిషన్లు పెడతాను అనుకోకండి. దీనికి కూడా ఒక ప్రణాళిక మీద వెళ్ళాలని ఒక ఆలోచన అంతే. 18వ తారీఖున మీకు మన ట్రస్ట్ QR కోడ్ పెడతాను. అందులోనే మీకు నచ్చిందో లేకపోతే నేను అనుకున్నదో సెండ్ చేస్తే ప్రతి 18వ తారీఖు మీకు పెడుతుంటాను. 15వ తారీఖు నుంచే అది స్టార్ట్ చేస్తాను. 18వ తారీఖు లోపు వాళ్ళందరూ నేను చేసే సర్వీస్ వాళ్ళందరి తరఫున నేను మీకు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఒక్క సహాయం చేయండి ప్లీజ్. ఇది ఇంతవరకు నేను చాలా లాక్కొని వచ్చాను. మరి ఇప్పుడు మీరు ఆలోచించండి కొంచెం. నేను ఫస్ట్ ట్రస్ట్ పెట్టకముందు పేదవాళ్ళని ఎతికి పెట్టాను. ట్రస్ట్ పెట్టిన తర్వాత పేదవాళ్ళని వెతకలేదు. వాళ్ళందరూ నిజమైన పేదవాళ్ళు, అర్హులు. ఇందులో కొన్ని మిరాకిల్స్ కూడా చేద్దాం. మన చుట్టుపక్కల ఎటువంటి శుభ కార్యక్రమాలకైతే ప్రతి ఒక్కరు కూడా అందరూ సహాయం చేస్తుంటారు. అశుభ కార్యక్రమాలకు ఫీల్ అవ్వలేని ప్రతి ఒక్కరికి మన చుట్టుపక్కల ఎటువంటి పేదవారికైనా మనం వెళ్ళి వాళ్ళకి ఒక 2 months రేషన్ స్పాట్లో ఆన్ ది స్పాట్ అరేంజ్ చేసే విధానం కూడా మనం చేద్దాం. అలాగే వాటర్ క్యాన్స్ అండ్ గ్లాసెస్ వీటికి మాత్రం సెక్యూరిటీ అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఇద్దాం. ఎందుకంటే దీంట్లోనే వాళ్ళు ఇది అవ్వరు. లేదు ఇంకా కుదరదు, ఇంకా చెయ్యాలనుకున్నా కూడా నాకు స్టామినా ఉంది. ఒక టీ ఫ్లాస్కో లాంటిది ఒకటి ఇచ్చేసి వాళ్ళకి అక్కడ అశుభ కార్యక్రమాలకు వాళ్ళు ఎవరు కూడా కొంచెం అటు ఇటు తిరగలేరు కాబట్టి ఆ క్షణంలోనే మన దగ్గర నుంచి వాటరే కాదు, ఓన్లీ అక్కడ ఆ స్పాట్ కార్యక్రమాలకు కాదు, అక్కడ చావు కార్యక్రమాలు ఏమైనా ఉంటే అక్కడ ఆన్ ది స్పాట్ మన ట్రస్ట్
ఆ దరిదాపుడు తీసుకొని వచ్చేస్తుంది. లేదంటే వాళ్ళనే ఎమర్జెన్సీగా వచ్చి తీసుకెళ్ళచ్చు. నాకు మైలు అది సెంటిమెంట్ అది ఏమీ లేదు. మన ఇంటి పక్కన శవం 10 నిమిషాలు ఉంటే మనకు అశుభం అనుకుంటాం. అదే శవం రోడ్డు మీద కనిపిస్తే కారుల్లో దిగి ఆటోలు ఆపేసి, బండి ఆపేసి, లేకపోతే బైకులు ఆపేసి చెప్పులు కాలుకి చెప్పులు తీసి దండం పెట్టేసుకుంటాం. మరి అది అశుభం కాదా? అప్పుడు మీకు దేవుడిలా కనిపిస్తుందా? అవన్నీ నేను పట్టించుకోను. మీకు అంటే నేను గ్రూప్ సభ్యులకు అనట్లేదు. అంటే ఆ పరిసర వాతావరణం తాలూకా ఇవి ఉండే వాళ్ళకే నేను చెప్తున్నాను. ఏమనుకోకండి ప్లీజ్. దయచేసి మీ అందరూ కూడా నా గ్రూప్ సభ్యులు అనేసి నేను కొంచెం ఫ్రీగా మాట్లాడేస్తాను. నన్ను అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు కూడా చందా అడిగాను కానీ రిక్వెస్ట్ చేశాను తప్ప నేను ఎప్పుడు ఇంత ఇది అవ్వలేదు. దానికి మీరు మీతో పాటు మీరు సహకరించండి, ఇంకొకరితో చేయించండి. ఇది ఒకవేళ కాదన్నా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. కాకపోతే ఇది నా రిక్వెస్ట్. కాదన్నా కూడా నేను గ్రూప్ సభ్యులుగా చూస్తాను. కాకపోతే నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి వేరే గ్రూప్ పెడతాను. ఎందుకంటే అన్నిటిలోనే మరి వాళ్ళకి కూడా ఒక ఫీల్ ఉంటుంది కదా, నెలకి ఇంత మేము చేస్తున్నాము అనే ఒక ఇది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నేను ప్రతిదీ అప్ టు డేట్ ఇవ్వాలి. కాబట్టి పాతవి ఇవి కూడా అన్నిటిని కలిపి నేను ఇస్తాను. వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది ఇందులో నేను చేసింది ఎంతవరకు చేశానో ఏంటనేది. కనుక దయచేసి నాకు సహకరించండి ప్లీజ్. నేను రాత్రి అంత మెసేజ్ పెట్టడం కూడా అవసరం లేదు. కాకపోతే చేసేవాడికి తెలిసింది అది ఆ భారం. దీని మీద ఇది లాస్ట్ అని పెట్టాను. నన్ను అర్థం చేసుకుంటే ఇది కంటిన్యూ, లేదంటే మాత్రం మరి నేను కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను. ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్. అర్థపర్థం లేని సేవలు అయితే నేను చేయను. చేసేది చుట్టుపక్కల ఎటువంటి వారు ఉన్నా కూడా వాళ్ళకి మన చుట్టుపక్కల మనం చేస్తే చాలండి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోలేదు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే వాళ్ళ ఏరియా వాళ్ళు ఎక్కడికి రారు, ఈ ఏరియా వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళరు. అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను వేరే కార్యక్రమాలు కూడా మీకు నచ్చినవే చేస్తాను. ఇప్పుడు కాలు చేతులు బాగున్నవాడు రోడ్డు మీదకి వెళ్ళి వాడు ఏదో అక్కడ అన్నం గురించి ఆశిస్తాడు. అయితే వీళ్ళందరికీ ఈ అన్నం విధానం గురించి కూడా మీకు చెప్పాను. అన్న క్యాంటీన్ల గురించి వాటి గురించి. వాడికి ఒప్పుకున్నాడైతే ఆ అన్న క్యాంటీన్కే వెళ్ళొచ్చు కదా. మినిమం 5 రూపాయలు కూడా కష్టపడలేని వాడు ఉన్నాడు ఆ కాళ్ళు చేతులుండి. అవయవాలు లేని వాళ్ళ గురించి అయితే ఆలోచిద్దాం. వాళ్ళకి కూడా వాళ్ళే సర్వీస్ చేయాలి. అసలు ఏదో ఒక చిన్న బండి లాంటిది పెట్టుకొని. ఎందుకంటే అక్కడ నిజమైన పేదవాడు ఎవడో తినట్లేదు నాకు తెలిసి. కారుల్లోనే కూడా దిగి తినే వాళ్ళని కూడా నేను చూశాను. అర్థం చేసుకోండి. ఇటు ఫుడ్ వేస్ట్ అవుతుంది, తినేవాడు అర్హుడు అనేవాడికి అది కరువు అవుతుంది. చుట్టుపక్కల ఉండే వాళ్ళకి గుళ్ళ దగ్గర భోజనాలు కూడా ఉన్నవాడు లేనివాడు అందరూ కూడా తింటున్నారు. నిజమైన పేదవాడు ఎవడైనా తింటున్నాడు అక్కడ, వాళ్ళతో కలిపి వీళ్ళు తింటున్నారు. వాడేమో ఆకలి అంటున్నాడు, వీళ్ళేం ప్రసాదం అంటున్నారు. అర్థం చేసుకోండి. ప్రసాదం అంటే పులిహార ఇంత కాదు, ఇంత ప్లేట్లతో పట్టుకెళ్ళిపోయింది కాదు. ఇది నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి అనట్లేదు, జరుగుతున్న సమాజంలో చెప్తున్నాను. మన ఎక్కువ శాతం చూడాలంటే లెక్కెట్టాలంటే సందుకు ఒక 4-3 గుళ్ళు ఉంటున్నాయి. అలాగే ఏరియా కనీసం 30-40 గుళ్ళు. అందులో కనీసం 10 గుళ్ళ దగ్గరైనా అన్నదానం అవుతుంది. అందులో తినేవాడు ఎవడో కూడా పేదవాడైతే కాదు, భక్తులైతే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎక్కువ మంది తింటున్నారు. మనమే పెట్టేసి మనమే తినడం అంటే అది కార్యక్రమం కాదు. అదే ఫుడ్ ఆ చుట్టుపక్కల జరగలేని వాళ్ళకి వాళ్ళకి మూట పడినా కూడా కొంచెం మోటివేట్ చేసి పరిస్థితి అందరికీ ఒకలాగే ఉంటుందిరా బాబు అని చెప్పి వాళ్ళకి చేస్తే అదే మనకి చాలు. మనకి దేవుడి కార్యక్రమం చేసేవారికి దేవుడు చూసే దగ్గర చూస్తుంటాడు. హంగామా ఆర్భాటాలు చేస్తే దేవుడు కూడా నవ్వుకుంటాడు. అయితే ఇది మీకు తప్పుగా అనుకోవచ్చు, నన్ను క్షమించండి. నేనైతే ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడేస్తాను. సోమరులు చేయకండి ఎవరు. నేను నిజమైన వాళ్ళకి ఇస్తే అది దానం, లేదంటే మాత్రం అది అస్సలు వాళ్ళని సోమరితనం చేసేటట్టు ఉంటుంది. అర్థం చేసుకోండి. ఇంకా కొత్త కాన్సెప్ట్తో మనం ముందుకెళ్దాం.
ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్. థ్యాంక్ యూ.